తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్వాభిమానాన్ని కనీసం గుర్తించకుండా కళ్ళ ముందు చూసిన నేనున్నాను. ఇదే స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో తెలంగాణ అనే వెనుకబాటుతనాలకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు, తెలంగాణ వెనుకబాటుతనానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు తెలంగాణ పదం అనేటటువంటి ఆయన మాట్లాడితే ఎవరో కాదు, ప్రణయ్ భాస్కర్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రస్తావిస్తే ఇవాళ మన తెలంగాణ వరంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ వాళ్ళ సొంత బ్రదర్. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే ఉండే. అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో తెలంగాణ వెనుకబాటుతనానికి మాట్లాడుతూ తెలంగాణ అనే పేరు ప్రస్తావిస్తేనే యనమల రామకృష్ణుడు గారు లేచి తెలంగాణ అనే ప్రాంతీయ పేరు ప్రస్తావించొద్దు, వెనకబడిన ప్రాంతాలు అని ప్రస్తావించాలని చెప్పేసి మాట్లాడింది. తెలంగాణ పేరు పలకొద్దు అని చెప్పింది. అటువంటి పార్టీ, అటువంటి స్థితిలో ఉన్నటువంటి తెలంగాణని ఇవాళ దానికి ఒక సైద్ధాంతిక భూమికని, ఒక రాజకీయ వేదికని, ఒక బలాన్ని, రాజకీయ బలాన్ని ఇచ్చి పార్లమెంట్లో 36 పార్టీల మద్దతు కూడగట్టి ఒప్పించి మెప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అటువంటి నాయకుడి పట్ల నీకు, ఆ వ్యక్తి పట్ల నీకు ద్వేషం ఉంటూ ఉండొచ్చు కాక, నీకు ఇంకో రాజకీయంగా విభేదం ఉంటే ఉండొచ్చు కాక, ఆయన ఈ తెలంగాణ సమాజానికి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్ర అనేది ఉంటుంది. కేసీఆర్ చరిత్రను చెరిపేయలేరు.